הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త జీవన్ మరణదాత అయిన శ్రీమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో స్థానిక ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులకు అలాగనే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు 91వ సంకీర్తన 91 సంకీర్తనలోని కొన్ని మాటలు ధ్యానించుకుంటాం. 91 కీర్తన ఇది 16 వచనాలు ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. మొదటి 2 వచనాలు చాలా ఉన్నతమైన మాటలు. ఈ కీర్తన సారాంశం అంతా కూడా దాంట్లోనే దాచబడి ఉంది. నేను చదువుతున్నాను 91 కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క నామాలు 4 రకాలుగా చెప్పబడ్డాయి. ఒకటేంటంటే మహోన్నతుడు అనే మాట వాడారు, మోస్ట్ హై గాడ్. దీని హీబ్రీ భాషలో ఎల్యోన్ అంటాం, ELYON, ఎల్యోన్. ఆ తర్వాత ఏమంటాడంటే సర్వశక్తుడు, సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడు. అంటే అర్థం ఏంటంటే ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. మూడోది ఏమన్నాడంటే నా దేవుడు అనే మాట వాడాడు. అక్కడ అదోనాయ్, అదోనాయ్ అంటే మై మాస్టర్, నా దేవుడు, నా నాయకుడు. తర్వాత ఏమన్నాడు యెహోవా, యెహోవా అనే మాట అర్థం ఏంటంటే ఆయన వ్యక్తిగత పేరు, స్వయంభవుడు. అంటే ఏంటంటే ఇన్ఎఫబుల్ నేమ్, వర్ణించలేని నామము. కాబట్టి 4 రకాలు ఉన్నాయి, 4 మాటలు ఉన్నాయి. ఒకటి ఎల్యోన్, ఒకటి ఎల్ షడాయ్, మూడవది అదోనాయ్, 4వది యెహోవా, యాహ్వే అంటాం. కాబట్టి ఈ 16 వచనాల్లో వ్రాయబడిన లేఖనాలని 2 భాగాలుగా మనం చేసుకుంటాం. ఒకటేంటంటే మొదటి 13 వచనాలు షరతులు లేని దీవెనలు, షరతులు లేని దీవెనలు. 14, 15, 16లో షరతులతో కూడిన దీవెనలు, అన్కండిషనల్ బ్లెస్సింగ్స్, కండిషనల్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మహోన్నతుడు అనే మాట బైబిల్లో 13 సార్లు వ్రాయబడింది. మహోన్నతుడు, మహోన్నతమైన దేవుడు, మహోన్నతమైన నామము, మహోన్నతమైన రక్షణ, మహోన్నతమైన నిరీక్షణ. కాబట్టి 13 సార్లు ఈ మాట వ్రాయబడింది. మొట్టమొదటిసారి కీర్తన 50:14 అంటాడు నీ మ్రొక్కుబడులు చెల్లించుట అనే మాట వాడతాడు. తర్వాత 13వసారి చూసుకుంటే యెహోషువ గ్రంథంలో కూడా 11:7లో అంటాడు మహోన్నతుని అనే మాట వాడుతుంటాడు. సరే, మంచిది. ఇక్కడ ఈ 91 కీర్తన గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి ఇంటిలో, ప్రతి సంఘంలో, ప్రతి హృదయంలో, ప్రతి నోటిలో ఈ 91 కీర్తన వినబడుతూ వచ్చింది, పాడుతూ వచ్చారు. ఆ వాగ్దానాలని తీసుకొని జీవిస్తూ వచ్చాము ఈ వైరస్ కాలంలో. ఎందుకంటే తెగులు అనే మాట దీనిలో 3 సార్లు వ్రాయబడింది. ఈ తెగులు మన యొక్క దేశాన్ని మొత్తాన్ని కబళిస్తూ ఉన్నప్పుడు, మరణ మృదంగము విజృంభించి మ్రోగుతూ ఉన్నప్పుడు, మన గృహాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన బంధువుల్లో అనేక మంది వైరస్ వల్ల మరణిస్తున్నప్పుడు, ఈ తెగులు వల్ల మరణిస్తున్నప్పుడు క్రైస్తవులకు, నీకు, నాకు విశ్వాసం ఏంటంటే ఈ తెగులు వెళ్ళిపోతుంది అనే మాట. 3 సార్లు తెగులు అనే మాట వాడాడు. 5వ వచనంలో అంటాడు 3 సార్లు వ్రాయబడింది తెగులు అనే మాట. నేను చదువుతున్నాను. 3వ వచనంలో వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 6లో అంటాడు చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 10లో అంటాడు నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. కాబట్టి
ఎవరైతే మహోన్నతమైన దేవుని చాటున నివసిస్తారో, ఎవరైతే ఆయన నీడలో విశ్రమిస్తారో, ఎవరైతే ఆయన గురించి ప్రకటన చేస్తారో అంటున్నాడు కదా, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి నివసించుట, విశ్రమించుట, మూడవది ప్రకటించుట. ఈ మూడు ఎవరైతే చేయగలుగుతారో వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు, బిడ్డలకు, వారి సమాజానికి ఏ తెగులు కూడా రాదు అని పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉంది. ఇక్కడ చక్కని మాటలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. 5:6 రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. రాత్రివేళ, పగటివేళ, చీకటి, మధ్యాహ్నం, అనుదినము, అనుక్షణము, అను గడియ ఆయన చాటున నివసిస్తే, ఆయన నీడలోనూ విశ్రమిస్తే, ఆయన గురించి చెబుతూ ఉంటే, ఈ మూడు కార్యాలు చేస్తున్నప్పుడు రాత్రివేళ భయం ఉండదు, పగటివేళ బాణము దెబ్బ ఉండదు, చీకట్లో తెగులు రాదు, మధ్యాహ్నం రాగు. కాబట్టి రాత్రి, పగలు, చీకటి, మధ్యాహ్నమందు ఇవన్నీ తప్పించుకోవాలంటే మొదటి వచనంలో చెప్పినట్లుగా మహోన్నతిని చాటును నివసించాలి, సర్వశక్తి నీడలో విశ్రమించాలి. నివసించుట, విశ్రమించుట, యెహోవా గురించి చెప్పుట. కాబట్టి ఈ మూడు కార్యాలు చేసినప్పుడు ఈ దీవెనలోని దీవెనలు మొత్తం కూడా నీకు నాకు సంప్రాప్తిస్తాయి. సరే, మంచిది, లోతుకి వెళదాం. ఈ మొదటి 13 వచనాలు ఇవన్నీ కూడా షరతులు లేని దీవెనలు. షరతులు 3 ఉన్నాయి. ఆయన చాటులో నివసించుట, ఆయన నీడలో విశ్రమించుట, ఆయనను అంగీకరించి ఆయన రక్షణ సువార్తను ప్రకటించుట. ఈ 3 చేసినప్పుడు ఈ 13 వచనాల్లో దీవెనలు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి యథార్థంగా జరుగుతాయి, సంభవిస్తాయి. అలాగా దేవుడు నిన్ను దీవించును గాక. తర్వాత 14 వచనం నుంచి చూస్తే దీవెన ఉన్నది, దానితో షరతు కూడా మిళితమై ఉంది. దేర్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఇంప్లాయిడ్ విత్ ఏ కండిషన్. దీవెనలు ఉన్నాయి, దానిలో కూడా షరతులు దాగి ఉన్నాయి. ఒకటి అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ సంకటంలో, ఎలాంటి భయంకర పరిస్థితిలో నీ జీవితానికి విశ్రాంతి లేకుండా సతమతమవుతున్నావేమో, ఒకవేళ జీవితంలో శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా, వేదన, ఆవేదన, ఆందోళనతో నిండి ఉన్నావేమో, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నాపై ప్రేమ చూపించేవారు ఎవరు లేరు, నాపై దయ చూపించేవారు ఎవరు లేరు, అందరూ నా చుట్టూ ఉన్నారు, నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను, నిర్దాక్షిణ్యంగా నా మీద నింద వేస్తున్నారు అనుకుంటున్నావేమో. ఇక్కడ అద్భుతమైన 7 దీవెనలు కనబడుతున్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఎంత మంచి మాట! ఈ ప్రభుదినమందు రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు ప్రభువాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన మాట విని ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవిస్తే ఏ ఆపద కూడా నీకు రాదు, తప్పిస్తానని ఎల్యోన్, ఎల్ షడాయ్, అదోనా, యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు. రెండవ దీవెన ఏంటంటే, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. కండిషన్, గనుక అంటున్నాడు, నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. మూడవ అంటాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి! ఏ సమయంలో అయినా సరే అసాధ్యమును సాధ్యపరచగల దేవుడు నీకున్నాడు. ఆయన శ్రీమంతుడు, రక్షకుడు, పాపములు క్షమించిన దేవుడు, నీతో ఉండే దేవుడు. కాబట్టి నీవు మొర్రపెట్టగా, నువ్వు ప్రార్థించగా, నువ్వు కన్నీరు కార్చగా మొరపెడుతున్నప్పుడు దేవుని వాగ్దానం నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. 4వ దీవెన, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. ఎంత అద్భుతమైన దీవెనండి! నేను తప్పిస్తాను, నేను ఘనపరుస్తాను, నేను ఉత్తరం ఇస్తాను,
శ్రమలో కష్టంలో నేను అతని తోడై ఉంటాను. 5వ అంటాడు, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అనేక బంధకాలు నీ చుట్టూ ఉంటే ఈ ప్రభుదినమందు ప్రభు దగ్గరికి రా. ఏ బంధకమైనా, ఏ భారమైనా, ఏ కష్టమైనా, ఎలాంటిదైనా కూడా అవన్నీ బంధకాలు విడిపించి నేను గొప్ప చేస్తానంటున్నాడు. 6వ దీవెన, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచిదను. అకాల మరణాలు, కష్ట మరణాలు, దుర్మరణాలు ఇవన్నీ కూడా తప్పించేసి నీకు సంతోషము, సమాధానము, స్వస్థత, సమృద్ధి కలుగజేస్తాడు అంటాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచిదను. 7వ దీవెన, నా రక్షణ అతనికి చూపించుతాను. కాబట్టి ఈ యొక్క 13 వచనాల్లో షరతులు పెట్టాడు. 3 షరతులు, అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. 14, 15, 16లో షరతులు ఉన్నాయి. దానిలో దీవెనలు దాచిపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుదినమందు మొట్టమొదటి కీవర్డ్స్ అంటే మహోన్నతుని చాటున నివసించాలి, సర్వశక్తి నీటిలో విశ్రమించాలి, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, నివసించుట, విశ్రమించుట, ప్రకటించుట. ఈ 3 కార్యాలు చేస్తున్నప్పుడు 13 వచనంలో దీవెనలు ఉంటాయి. తర్వాత 14, 15, 16లో అద్భుతమైన షరతులతో కూడిన దీవెనలు నీకు, నీ కుటుంబం జరుగుతాయి. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నమ్ముతున్నావా? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి బాలుడిగా జన్మించి పరిశుద్ధాత్మ వలన జన్మం పొంది లోకంలో పాపం కొరకు మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచి మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభుని ఆ ప్రభు యొక్క చాటున నువ్వు నివసిస్తే, ఆయన నీళ్ళలో నువ్వు విశ్రమిస్తే, ఆయన రక్షకుడని చెప్పగలిగితే ఈ 16 వచనాల దీవెనలు నీకు సంప్రాప్తిస్తాయి. అలాంటి మహాకృప ఆ దేవాతి దేవుడు, ఆ రక్షకుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు దయచేయను గాక. మరలా జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 వచనాలు సూత్రము, కీస్. ఈ 2 వచనాలు నువ్వు చేయగలిగితే అసమానమైన దీవెనలు, లెక్కకు మించిన దీవెనలు, కొలవలేని దీవెనలు, పరిమితి లేని దీవెనలు, ఆశీర్వాదము నీకు దొరుకుతాయి. మహోన్నతిని చాటున నివసించాలి, సర్వశక్తి నీడలో విశ్రమించాలి. 3వది, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈ 3 చేయటానికి ఈ ప్రభుదినమందు, ఈ మహా సంతోషకరమైన పండుగ రోజుల్లో దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఒక దివ్యగా చేయాలని, నీ కుటుంబము దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ మహాకృప దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ తండ్రి, 91వ కీర్తన నుండి అద్భుతమైన మాటలు నేర్పించారు ప్రభువా. ఈ దీవెనలన్నీ కూడా మాకు మా జీవితంలో సంపూర్ణం కావాలంటే నీ చాటులో నివసించాలి, నీ నీడలో విశ్రమించాలి, నీ గురించి చెప్పేవారు ఉండాలి ప్రభువా. షరతులతో కూడిన దీవెనలు, షరతులు లేని దీవెనలు విస్తారంగా ప్రభువా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు దయచేయమని తండ్రి, ఈ పండుగ రోజుల్లో ఏ కీడు, ఏ హాని, ఏ అపాయము, ఏ దుర్మరణం పాలు కాకుండా ప్రభువా దీర్ఘాయుత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి, మీ సమృద్ధి ఎల్లప్పుడూ ఉంచిన ఆయన కీర్తనలో దాచబడిన, వ్రాయబడిన, దాగి ఉన్న దీవెనలు మా కుటుంబాల్లో సంపూర్తిగా ఆకాశ వాకిళ్ళు విప్పి సంపూర్తిగా సమృద్ధిగా కురిపించమని వందనాలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, స్వస్థత, సహాయము, సమృద్ధి, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, మన బిడ్డల బిడ్డలకు, మన దేశవాసులకు, సార్వత్రిక సంఘాలకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ ఆల్.